మనం గత కొద్ది రోజులుగా వివాహం కానటువంటి వారు ఏ క్షేత్రాలను దర్శిస్తే వారికి త్వరగా వివాహం జరుగుతుందో తెలుసుకుంటున్నాం కదా. అందులో ముఖ్యంగా తమిళనాడులో వేయించేస్తున్నటువంటి క్షేత్రాల గురించి తెలుసుకుంటున్నాం. ఈ క్షేత్రాలన్నీ కూడా ఒకే వరుసలో ఉంటాయి. క్రమం తప్పకుండా ఒక 3 రోజుల పాటు విధిగా పెట్టుకొని దర్శనం చేసినట్లయితే ఈ క్షేత్రాలన్నీ దర్శనం చేయవచ్చు. ఆ కోవలోకి చెందినటువంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి క్షేత్రం మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయం. పరిచయం అస్సలు అవసరం లేనటువంటి క్షేత్రం, మహోన్నతమైనటువంటి క్షేత్రం, మహిమాన్వితమైనటువంటి క్షేత్రం మధురై సుందరేశ్వర మీనాక్షి దేవాలయం. ఇది అనాదిగా ఉన్నటువంటి క్షేత్రం. ఒకానొకప్పుడు ఇంద్రుడు తనకున్నటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి గాను భూలోకంలో ఉన్నటువంటి ఈ మధురై క్షేత్రంలో ఉన్నటువంటి కదంబవనానికి వచ్చాడు. ఆ కదంబవనంలో వేయించేసి ఉన్నటువంటి స్వయంభూలింగమైనటువంటి ఈశ్వరుని కదంబ పుష్పాలతో పూజించి ఇంద్రుడు తనకున్నటువంటి పాపాన్ని అంతా కూడా పోగొట్టుకున్నాడు. అందుకని ఇది పాపనాశక క్షేత్రం. ఎంత పెద్ద పెద్ద పాపాలున్నా కూడా తీసివేసేయగలిగేటువంటి అమోఘమైనటువంటి క్షేత్రం. సాక్షాత్తు పార్వతీ అమ్మవారు మీనాక్షీదేవిగా ఇక్కడ జన్మించి పాండ్యరాజుకి ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుని వివాహం చేసుకొని సుందరేశ్వరుడిగా ఉన్నటువంటి ఆ స్వామితో కలిసి వేయించేసి మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి క్షేత్రం. సాక్షాత్తు పార్వతీదేవి ఇక్కడ మనందరికీ కూడా ప్రత్యక్షంగా దర్శనమిస్తోంది కనుక మన మనస్సులో ఉన్నటువంటి కోరికలను కూడా ఇట్టే నెరవేరుతాయట. మీనాక్షి అంటే గండు మీనాల్లాగా చేపల్లాగా ఉండేటువంటి కనులు కలిగినది అని అర్థం. చేపల కళ్ళకి ఒక ప్రత్యేకత ఉంటుంది. చేప కనుకు రెప్పపాటు ఉండదు. ఆ కళ్ళు అలా తెరుచుకొనే ఉంటుంది. అలా కళ్ళు తెరుచుకొనే నిద్రపోతుంది. కను చూపుతోనే తన పిల్లల్ని పోషించుకుంటుంది. అదే ప్రకారంగా ఇక్కడ అమ్మవారు మనం నమస్కారం చేస్తే చాలట, మనం నోరు తెరిచి చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా మన మనస్సులో ఉన్నటువంటి భావాలన్నీ కూడా తెలుసుకున్నటువంటిదై తన వీక్షణ మాత్రం చేతనే, తన చూపుని ఇలా ప్రసరించడం అనేటువంటి మాత్రం చేతనే చాలా అలవోకగా తేలికగా మనకున్నటువంటి కోరికలన్నీ కూడా తీర్చివేస్తారట. అందుకే ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి అమ్మవారికి అంతటి అమోఘమైనటువంటి మహిమ ఉన్నది అని చెప్పని చెప్తూ ఉంటారు. ఈ మీనాక్షి అమ్మవారు రాజశ్యామళ స్వరూపం అనేటువంటి మాట కూడా ఉంది. అమోఘమైనటువంటి అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి సమ్మోహన శక్తి కావాలన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి అమ్మవారిని సేవించాలి. ఎదుటివారు మనల్ని చూడగానే అబ్బా అనుకునేంత అమోఘమైనటువంటి శక్తి ఈ తల్లిని ఉపాసన చేయడం వల్ల కలుగుతుందట. అంతటి దివ్యమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. అందుకని పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు ఎవరికైనా సరే ముందు ముఖ్యంగా ఈ క్షేత్రానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని కుంకుమ పూజ చేయించుకొని ఆ కుంకాన్ని ధరించి స్త్రీలైనా సరే పురుషులైనా సరే అప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళడం, అప్పుడు కళ్యాణ వేదికల దగ్గర వెళ్ళడం చేస్తూ వచ్చినట్లయితే ఒక అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని, రూపాన్ని, లావణ్యాన్ని సంతరించుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. మంచి రూప సౌందర్య లావణ్యాలను పొందడానికి, చక్కగా చూపులకు ఇంపుగా కనబడడానికి గాను ఈ ఉండేటువంటి శక్తిని సముపార్జన చేసుకోవడానికి ఈ క్షేత్రం చాలా ఉపయోగకారి. అటువంటి అద్భుతమైనటువంటి ఈ మధురై మీనాక్షి అమ్మవారి క్షేత్రాన్ని దర్శనం చేద్దాం. అందరం కూడా అమోఘమైనటువంటి సౌందర్య శక్తితో వర్ధిల్లుదాం. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి విశేషాలను తెలుసుకునే ముందుగా సోమవారాన్ని పురస్కరించుకొని మనందరి యొక్క శరీరాలని పుష్టిగా ఉంచేటువంటి మృత్యుంజయ మహామంత్రాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతా ఓం సః జూం హౌం ఓం హౌం జూం సః ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతా ఓం సః జూం హౌం ఓం హౌం జూం సః ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతా ఓం సః జూం